వ్యూవర్స్ మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎ న్యూ బ్లాగ్. ఈరోజు మేము షెన్యాంగ్ సిటీకి వెళ్తున్నాము. షెన్యాంగ్ అవుతుంది నార్త్ ఈస్ట్ చైనాలోన ఒక సిటీ. ఆల్రెడీ మేము నార్త్ ఈస్ట్లోన 3 మెయిన్ సిటీస్ అనేవి ఉన్నవి. ఒకటి అవుతుంది హర్బిన్, చాంగ్చున్, ఇంకా షెన్యాంగ్. హర్బిన్, చాంగ్చున్ అనేది ఆల్రెడీ మేము ట్రావెల్ చేసేసాము. నేను ఆల్రెడీ నా ఛానల్లోన చాలా వీడియోస్ అనేవి పెట్టున్నాను. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము షెన్యాంగ్. ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇంకా నార్త్ ఈస్ట్ చైనాలోన ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇంకా కమర్షియల్ హబ్. వీడియోని కంప్లీట్ గా చూడండి. ఇంకా నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి మేము బుల్లెట్ ట్రైన్ లోనే బయలుదేరిపోయాము. మేము ఎక్కడి నుంచి జీలిన్ వెళ్తున్నాము. జీలిన్ నుంచి నెక్స్ట్ నార్మల్ ట్రైన్ లోనే వెళ్తున్నాము. అవుట్ సైడ్ మొత్తము ఫాగ్ అనేది ఉంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇక్కడ స్నో అనేది పడుతుంది. సిటీ నుంచి జీలిన్ మాకు 53 minutes పట్టింది, అంటే నియర్ అబౌట్ 1 hour అనుకోండి. ఇక్కడ చాలా మంది రోలర్ స్కేట్స్ వేసుకొని ఇంకా స్కేటింగ్ అనేది చేస్తున్నారు. ఇది వీళ్ళు రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే వీళ్ళకి చాలా పెద్ద గ్రౌండ్ ఉన్నది. ఇంకా ఇది అవుతుంది జీలిన్ రైల్వే స్టేషన్. ఫస్ట్ ఏంటంటే మేము కంప్లీట్ గా ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే ఎటు సైడ్ ఎగ్జిట్ ఉంటుందో అటు సైడ్ ఎంట్రీ అయితే అస్సలు ఉండదు. సో అందుకోసమే అనుకుని మేము ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇది ఎంట్రీ లోపల కూడా టికెట్స్ అనేవి చెక్ చేస్తారు. ఎందుకంటే మేము వచ్చింది బుల్లెట్ ట్రైన్ లోన, అంటే దున్హువా టు జీలిన్ మేము వచ్చాము బుల్లెట్ ట్రైన్ లోన. మళ్ళీ ఇక్కడ నుంచి మేము షెన్యాంగ్ కి నార్మల్ ట్రైన్ లోనే వెళ్తాం. ఇది నార్మల్ ట్రైన్, చూడడానికి మన ఇండియన్ ట్రైన్స్ లాగే ఉన్నవి. నేనైతే చాలా సార్లు బుల్లెట్ ట్రైన్ లోనే ట్రావెల్ చేశాను, నార్మల్ ట్రైన్ లోనైతే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఇక నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసినట్లు ఉంటది, ఇంకా మీ అందరికి చూపించినట్లు ఉంటది. సో అందుకోసమే అనుకుని ఈసారి మేము ట్రావెల్ చేస్తున్నాము. ఇది ఒక లాంగ్ జర్నీ, అంటే 6 hours జర్నీ అనేది ఉంది. నార్మల్ గా బుల్లెట్ ట్రైన్ లోనే 3 hours జర్నీ, కానీ ఇప్పుడు ఇది నార్మల్ ట్రైన్ కాబట్టి 6 hours జర్నీ. ఇంకా కింద అంటే ట్రైన్ లోపలికి వెళ్ళడానికి అనుకొని రెడ్ గా కార్పెట్స్ లాంటివి వేసున్నారు. అంటే మనకి చాలా గ్యాప్ ఉంటది కదండి, అంటే నార్మల్ ట్రైన్ కి ఇంకా ప్లాట్ఫామ్ కి, అందుకోసమే అనుకొని ఆ కార్పెట్ అనేది వేసున్నారు. ఇంకా ఇది నాకు చాలా సేఫ్ అనిపించింది, అంటే పిల్లలతోని ఇంకా లగేజ్ అవన్నీ ట్రాలీస్ ఇవి లోపలికి తీసుకువెళ్ళడానికి అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక ట్రైన్ డోర్స్ క్లోజ్ అయిపోతే ఇది అయితే ఓపెన్ గా తీసేస్తారు. మనీ పెట్టి బుల్లెట్ ట్రైన్ లో ట్రావెల్ చేసే కన్నా నార్మల్ గా ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తే బెస్ట్, ఎందుకంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇలాంటి ట్రైన్స్ బెస్ట్. యాక్చువల్లీ ఇది మాకు ఉన్నదనుకుని తెలుసు, కాకపోతే ఎప్పుడు అంటే ట్రావెల్ చేయలేదు. ఇంకా సేఫ్గా ఉంటుందా లేదా అనుకున్నాము. ఇది కంపేర్ చేసి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే విండోస్ ఉన్నవి చూసారా, ఈ విండోస్ ఏంటంటే క్లోజ్డ్ విండోస్. అవుట్ సైడ్ నుంచి ఎటువంటి సౌండ్ అనేది మనకి లోపలికి అనేది వినిపించదు. ఇంకా నేను కూర్చున్న సీట్ అయితే ఇవన్నీ హార్డ్ సీట్ అనుకొని అంటారు. ఇంకా దీన్ని ఇక్కడ లో స్పీడ్ ట్రైన్స్ అనుకొని అంటారు. ఏంటంటే దీనికి వెనకాలకి మనకు పుష్ బ్యాక్ అనేది ఉండదు, మనం నార్మల్గా కూర్చోవాలి. ఇంకా సీట్స్ కూడా గట్టిగా ఉంటావన్నమాట, అంటే వెనకాలకి పడుకుందాము అనుకోనంటే కూడా అస్సలకి అవ్వదు. జస్ట్ ఇట్లా నార్మల్ గా ఇలా సీట్స్ అనేవి ఉంటాయి. దీంట్లోనే ఇంకా వేరే బోగీస్ కూడా ఉన్నవి. అందులో ఏంటంటే స్లీపర్స్ అనేవి ఉన్నవి. స్లీపర్ 2 tier 3 tier ఏసీ స్లీపర్స్ అవి కూడా 6 hours జర్నీ అనేది ఉంది. పక్కన కానీ ఎవరు రాకపోతే ఇక అదే సీట్ లోనే ఇక పడుకొని కూర్చొని అలాగే వెళ్ళిపోవచ్చు. అంటే యాక్చువల్ గా బుల్లెట్ ట్రైన్ లో అయితే తొందరగా వెళ్ళిపోయే వాళ్ళము, కానీ ఏంటంటే తొందరగా వెళ్ళి కూడా అక్కడ చేసేది ఏం ఉండదు, అంటే ఆ రోజు అయితే ఏం చూడలేము. అందుకోసమే అనుకొని ఈ నార్మల్ ట్రైన్ అనేది బుక్ చేసాము. ట్రైన్ టికెట్ కాస్ట్ తోని కంపేర్ చేస్తే ఇది హాఫ్ ప్రైస్ అనేది ఉంటది. ఇంకా దాని స్పీడ్ తో కంపేర్ చేస్తే కూడా ఇది చాలా తక్కువగా వెళ్తది. తక్కువ అనుకోనంటే 120 to 200 లోపల అలాగ వెళ్తది. These girls are so big. These girls are big. కింద కాలు పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ప్లేస్ అనేది ఇవ్వలేదు, అంటే నార్మల్ గా మనం ఇట్లానే పెట్టుకోవాలి. ఇంకా ఇది ఒక టేబుల్ అనేది ఇచ్చున్నారు, ఇంకొకటి ప్లేట్ అనేది ఇచ్చారు, అంటే అది ఒక స్టీల్ ప్లేట్ అనమాట. అక్కడ దూరంలో ఉంది చూసారా, ఇక్కడ మేము యూజ్ చేయలేదు, అందుకోసం అనుకుని అది అక్కడ పెట్టేసాము. అది మా బాబు మీకు చూపిస్తున్నాడు. 10:22కి ట్రైన్ అనేది ఉండేది, 10:20కి తీసేశాడు. ఇంకా మేము వచ్చి 10:15కి దీని లోపలికి ట్రైన్ లోపలికి అయితే మేము వచ్చేసాము. బుల్లెట్ ట్రైన్తో కంపేర్ చేస్తే దీనికి ఏంటంటే గేట్స్ అనేవి 30 minutes బిఫోర్ ఓపెన్ అనేది అవుతుంది. బుల్లెట్ ట్రైన్కి 15 minutes బిఫోర్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకు తొందరగా ట్రైన్ అనేది తీసేశారంటే మేబీ అంటే వాళ్ళు చూసుంటారు కదండి, అంటే ప్యాసింజర్స్ అందరూ వచ్చేసారు అనుకోనంటే ట్రైన్ అనేది కంపల్సరీగా తీసేస్తారు. ఈ ట్రైన్స్ కూడా బుల్లెట్ ట్రైన్స్ లాగే పంచువల్ గా ఉన్నది, అంటే 2 minutes బిఫోర్
ట్రైన్ అనేది తీసేస్తాడు తప్ప 2 మినిట్స్ డిలే అయితే అలాగ ఉండదన్నమాట. అది చైనాలోన టైమింగ్ అనేది బాగా పాటిస్తారు. అది ఎక్కడైనా లోపల టాయిలెట్స్ అనేవి ఇండియన్ టాయిలెట్స్ అనేవి ఉన్నవి. వెస్టర్న్ టాయిలెట్స్ అయితే వాడు ఇవ్వలేదు. ఇంకా అన్ని కూడా క్లీన్ గానే ఉన్నవి. లైక్ అంటే ఫ్లోర్ గాని ఇంకా సీట్స్ అవన్నీ. ఇంకా వెళ్లే దారిలోన మేము ఇది పెద్ద బ్రిడ్జ్ అనేది చూసాము. బ్రిడ్జ్ ఎలా అనుకోనంటే ఇటు అటు బోత్ సైడ్ ట్రైన్ లైన్ అనేది ఉంది. ఇంకా కింద రోడ్ లైన్ అనేది వేస్తున్నారు. చాలా పెద్ద బ్రిడ్జ్ అనుకుంటాను. అంటే ఇటు వాళ్ళు అటు క్రాస్ చేయడానికి అనుకుని ఈ వే అనేది వేసున్నారు. ఇది అంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నది. ఇంకా నేను మీకు ఒకటి చూపించమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫెన్సింగ్ అనేది చూస్తున్నారు చూసారా. చైనాలోన మొత్తం ట్రైన్ ట్రాక్ ఎంత దాకా ఉన్నదో అది మొత్తం ఇలానే ఫెన్సింగ్ అనేది చేస్తున్నారు. అది అలా బీచ్కి వెళ్ళిపోతుంది. అది బీచింగ్ వెళ్ళిపోతుంది. మనం షెంగ్జింగ్ అటువైపు వెళ్ళే ట్రైన్ బీచింగ్. మేము వచ్చేసాము షెన్యాంగ్ బెయ్ రైల్వే స్టేషన్. బెయ్ అనుకోనంటే చైనీస్ లోన నార్త్, షెన్యాంగ్ నార్త్ రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోన ఈ హై టవర్ బిల్డింగ్స్ అయితే ఇక్కడ ఉన్నవి. ఇంకా అక్కడ బ్లూ బిల్డింగ్ అనేది చూస్తున్నారు చూసారా, ఇది బొహాయ్ బ్యాంక్. ఇక్కడ కూడా అంటే వ్యూ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇంకా అక్కడ అన్ని హై టవర్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మేము టాక్సీ అనేది తీసుకోవాలి. మేము సీట్ ట్రిప్ లోన హోటల్ అనేది బుక్ చేసాము. సో ఆ హోటల్ కి మేము వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు నైట్ అనేది ఒక న్యూ టెక్నాలజీ కార్ అనేది నేను చూసాను. నార్మల్ గా కార్ కి మనకి హ్యాండిల్ అనేది ఉంటది. అంటే లోపల ప్రెస్ చేయడానికి ఒకటి ఉంటది. ఇంకా అవుట్ సైడ్ కూడా మనం డోర్ అనేది ఓపెన్ చేయొచ్చు. కానీ ఈ కార్ ఎలా ఉన్నది అనుకోనంటే అక్కడ కింద రెడ్ కలర్ బటన్ అనేది ఇచ్చున్నాడు. అది స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇంకా రెడ్ కలర్ బటన్ నొక్కితే ఇక డోర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇలాంటి కార్లోనైతే నేను నిజంగా ఎప్పుడూ ఎక్కలేదు. మీరు ఎవరైనా ఎక్కుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. ఆ రెడ్ కలర్ బటన్ అనేది ఉంది. అది ఓపెన్ చేస్తే ఇక కార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ టాక్సీ అనేది మేము బుక్ చేసాము. ఇంకా పైన కూడా అంటే ఓపెన్ ప్రూఫ్ గా ఉన్నది. అంటే సీలింగ్ మొత్తము అంటే ఓపెన్ లోనే ఉన్నది. కార్ అయితే చాలా బాగుంది. హలో వ్యూవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యర్ న్యూ వ్లాగ్. నిన్న నైట్ మేము షెన్యాంగ్ సిటీకి వచ్చేసాము. ఈ రోజు అయితే సిటీ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఇంకా నేనైతే చీర కట్టుకుని ఉన్నాను. దున్హువాలోన చాలా సార్లు నేను అంటే చీర కట్టుకుని బయట అనేది తిరిగాను. కానీ ఇది ఒక వేరే సిటీకి అయితే ఇదే ఫస్ట్ టైం చీర కట్టుకుని వెళ్ళడము. ఇక అక్కడ చాలా మంది అయితే నన్ను వింతగా చూస్తున్నారు. ఆబ్వియస్లీ అంటే చైనీస్ వాళ్ళకి అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది అంటే ఇండియన్ ట్రెడిషనల్ వేర్ సారీ అనుకొని. ఇంకా మరి కొంతమందికి తెలియదు కదండి. సో అందుకోసమే అనుకొని ఈరోజు వేసుకొని వచ్చాను. ఇంకా ఈరోజు ఏమనుకుంటున్నామంటే సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాము. అంటే సిటీలోనే ఏమేమి ఉన్నవి అవన్నీ చూద్దాము అని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే డిసైడ్ అయ్యాము షెన్యాంగ్ మ్యూజియం. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఫ్రీ అనేది ఉంది. ఇంకా షెన్యాంగ్ మ్యూజియం నెక్స్ట్ అంటే లాంగ్ పార్క్ అనేది ఒకటి ఉన్నది. ఇంకా బిల్డింగ్ కి వెళ్దామని అనుకుంటున్నాము. అది కూడా అంటే ఒక హిస్టారికల్ ప్యాలెస్. చైనా మొత్తము ఇలానేని అంటే 2 వీలర్ వెహికల్స్ 2 వీలర్ సైకిల్స్ అయితే ఉన్నవి. ఇది స్కూటీస్. మన అంటే దున్హాలోనూ కూడా ఇలాంటి బ్లూ కలర్ సైకిల్స్ చాలా ఉన్నవి. కానీ ఇక్కడ స్కూటీస్ అయితే ఉన్నవి. మేము అంటే ఈ స్కూటీ కూడా తీసుకొని నైట్ ఒక రోజు డ్రైవ్ కూడా చేసాము. మనకి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే చాలా తక్కువ కాస్ట్ అనేది పడుతుంది. ఇంకా మ్యూజియం కి ఆపోజిట్ లోన ఈ హై టవర్ బిల్డింగ్స్ అయితే ఉన్నవి. ఇవన్నీ బ్యాంక్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు అయితే చాలా మంది బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అయితే కనిపించారు. అంటే మ్యూజియం కి వెనకాల సైడ్ మస్జిద్ అనేది ఉందంట. సో వాళ్ళు నమాజ్ చదవడానికి వచ్చాము అనుకొని అన్నారు. ఇంకా ఇది మ్యూజియం లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఇలా ఉన్నది. చాలా పెద్ద మ్యూజియం. అంటే దీని రివ్యూ కూడా నేను చదివాను. అంటే చాలా మంచి రివ్యూ పెట్టారు trip.com లో. షెన్యాంగ్ మ్యూజియం 3 ఫ్లోర్స్ అనేది ఉంది. అయితే ఫస్ట్ మేము ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇక మొత్తము తిరిగేసి చూస్తాము. ఇనిషియల్ గా అయితే ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లోనే ఏదో వేసున్నారు. ఇంకా దాంతో పాటు పెద్ద రాయిని ఇట్లా పైన పెట్టున్నారు. అంటే యాన్షియంట్ రాక్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ ఏది కూడా టచ్ చేయకూడదు అనుకుని పెట్టున్నారు. అంటే మనందరికి తెలిసిందే కదండి మ్యూజియం అంటే వాళ్ళు అంటే ఏవైనా అంటే ఓల్డ్ థింగ్స్ అవన్నీ స్టోర్ చేసుకొని పెడతారు. దాన్ని ఇక మ్యూజియం అనుకొని అంటారు. ఇది ఒక ఎల్ఈడి స్క్రీన్. దీన్ని అంటే ఫ్లోటింగ్ స్క్రీన్ అనుకొని అంటారు. మనం ఎయిర్ లోను టచ్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా అన్ని అంటే స్క్రీన్ అనేది మారుకుంటూ వెళ్తా ఉంటది. పట్టికలు మరియు స్టాండ్లు, చదరపు టేబుల్, రౌండ్ టేబుల్, కంగ్ టేబుల్ అంటే ఒక వెచ్చని ఇటుక మంచం మీద చిన్న కాళ్ళు పెట్టిక, ప్లేట్ టేబుల్, సుగంధ స్టాండ్
స్టాండ్ మరియు ఫ్లవర్ స్టాండ్ ఉన్నవి. ఇంపీరియల్ ప్యాలెస్ ఫర్నిచర్లు అతి పెద్ద సంఖ్యలో కింగ్ రాజవంశము మధ్యములో అయింగ రాజవంశంలో మరిన్నో రకాలు పెట్టిక మరియు స్టాండ్లను సృష్టించబడ్డావి. పెట్టికలు మరియు స్టాండ్లను పెద్ద మరియు భారీగా ఉత్పత్తి చేయబడ్డావి మరియు పెరుగుతున్న విస్తృతమైన అలంకరణలతో. వివిధ పాఠశాలల్లో మరియు శైలిలో పెట్టికలు మరియు శైలిలో ఇంపీరియల్ ప్యాలెస్లో ప్రబలంగా ఉన్నవి. క్యాబినెట్లు, వివిధ కేసులు మరియు సున్నిత బాక్సులతో సహా సామానులు, గేర్లు మరియు బట్టలు నిల్వ చేయడానికి ఉపయోగించే అల్మరలు చూడండి. కింగ్ శైలి అల్మరలు మింగ్ శైలిలో నుండి చాలా భిన్నంగా ఉంటాయి. అల్మరలు స్వచ్ఛమైన మరియు సరళమైనవి. కింగ్ శైలిలో వాటిని అందమైన నమూనాలుగా కలిగి ఉంటాయి. అయితే కారెడో, ఇన్లోడు, లాక్తో మూసిన లేదా రంగులలో పెయింట్ చేయబడిన కేసులు మరియు క్యాబినెట్లు వంటి చిన్న నిల్వలు మరియు వర్గాలు వంటి చిన్న నిల్వలు మరింత సున్నితమైన చెక్కిన రాజవంశములో ఇంపీరియల్ ప్యాలెస్ ఫర్నిచర్ యొక్క ఒక ప్రధాన వర్గము తెరలు, టేబుల్ స్క్రీన్స్, ఉరితెర, మడత తెర మరియు సీట్ స్క్రీన్ కలిగి ఉంటాయి. కింగ్ శైలి తెరలు విస్తృత శ్రేణి పదార్థాలు మరియు పద్ధతులతో ఉత్పత్తి చేయబడ్డావి మరియు ఇతర కింగ్ స్టైల్ ఫర్నిచర్ వంటివి సున్నితమైన మరియు గర్జిని చెక్కబడ్డావి. అద్భుత కథలు, పువ్వులు మరియు పక్షులు, పర్వతాలు మరియు వాటర్స్, నగరాలు మరియు చిత్రలేఖనలు తెరలు మధ్యలో అలంకరించబడినవి గొప్ప విషయాలను చూపుతావి. ఒక సైడ్ మొత్తం మ్యూజియం రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఇలా అమ్ముతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ చూసేసి మేము సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్ లోనే చైనీస్ గర్ల్స్ కనిపించారు. చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేవి వేసుకున్నారు. సో వాళ్ళతోని కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అనేది శతాబ్దము పాటు నిరంతరము మారుతున్న షెన్యాంగ్ ఆధునిక చరిత్ర యుద్ధ జ్వాలతో ప్రారంభమైనది. విదేశీ శక్తులు దండయాత్ర మరియు దండయాత్రల నుండి మనుగడ కోసము ప్రయత్నిస్తూ విప్లవ అణచివేత ద్వారా ఇబ్బందులతో ఆధునికీకరణ చేస్తూ షెన్యాంగ్ ప్రజలు ఆధునికీకరణ మరియు స్వయం అభివృద్ధిని ప్రారంభించారు. అన్ని రంగులకు చెందిన దేశభక్తులు పరిశ్రమ, విద్య మరియు విజ్ఞాన శాస్త్రంలో పాల్గొనడం ద్వారా దేశాన్ని రక్షించారు. షెన్యాంగ్ ఆధునికీకరణ అనేక విజయాలతో వేగవంతమైన అభివృద్ధి ప్రక్రియలోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 18 సంఘటన మరియు పపెట్ మాంచుకోవ స్థాపన షెన్యాంగ్ను 14 సంవత్సరాలు జపాన్ ఆక్రమణతో వ్యతిరేకంగా యుద్ధాలను నిలిపావి. ప్రధాన స్తంభంగా కమ్యూనిస్టు పార్టీ షెన్యాంగ్ ప్రజలను ఇతర చైనా ప్రజలతో కలిసి శాశ్వతమైన మరియు అజేయమైన పోరాటాల ద్వారా జపాన్పై యుద్ధంలో గొప్ప విజయానికి తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విముక్తి యుద్ధము తరువాత కొత్త శాసనానికి నంది పలికిన మొదటి వ్యక్తి షెన్యాంగ్. ఓల్డ్ ట్రైన్ షెన్యాంగ్ మ్యూజియం లో పెట్టున్నారు. ఇక్కడ ఒక చైనీస్ కపుల్ కనిపించారు. వాళ్ళు మాతోని కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అనేవి తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు ఇక వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. మా ఆయనకి కొంచెం అంటే చైనీస్ అనేది వస్తుంది, అంటే అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా కొంచెం కొంచెం అయితే వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అని అనుకుంటాను. అంటే మనం కూడా మన ఇండియాకి ఫ్రీడమ్ చేయడానికి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఫైట్ చేశారు సేమ్ అంటే వీళ్ళకి కూడా ఒకప్పుడు ఇది అంటే జపాన్ కంట్రోల్లోనే ఉండేది అనుకొని అక్కడ హిస్టరీ అయితే అలానే ఉన్నది. జపాన్ అనేది చాలా చిన్న దేశము, కానీ ఇండియాలోకి కూడా కంట్రోల్లో చేసును, ఇంకా చైనాకి కూడా కంట్రోల్లో చేసును అనుకున్నట్టు నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇక్కడ అన్ని వైపులు ఇట్లా పెద్ద పెద్ద స్క్రీన్లోన అంటే మేబీ అది 4D అనుకుంటాను. ఇది కంప్లీట్గా షెన్యాంగ్ మ్యాప్ని అయితే వాళ్ళు ఇక్కడ ఇట్లా పెట్టున్నారని. చైనాని కూడా వేరే దేశం అనేది పరిపాలించింది అనుకున్నంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అంటే ఇంకా అలాంటిది జపాన్ ఇంకా చాలా చిన్న దేశం కదండి, కానీ అది చైనాని పరిపాలించింది. ఇక్కడ ఏంటంటే మొత్తం అంటే ఓల్డ్ టైంలో వీళ్ళది ఎలా ఉండేది అదంతా అంటే ఒక 3D 4D వేలోనే ఇక్కడ చూపిస్తున్నారు. అది అయితే చాలా బాగుంది చూడడానికి. అంటే అప్పట్లోనే వాళ్ళు ఏం వాడేవారు అదంతా.
15, 1944న జపాన్ లొంగిపోయింది మరియు షెన్యాంగ్ తిరిగి పొందబడింది. ఆపై షెన్యాంగ్ను స్వాధీనము చేసుకోవడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ మరియు కుమింటాంగ్ మధ్య యుద్ధం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ 3 సంవత్సరాలు ప్రయత్నం తర్వాత షెన్యాంగ్ ప్రజలు కుమింటాంగ్ పాలనను వదిలించుకున్నారు. అద్భుతమైన విముక్తి యుద్ధములో వారి షెన్యాంగ్ను స్వాధీనము చేసుకున్న అనుభవము ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర పెద్ద నగరాలకు గొప్ప అనుభవాన్ని పొందింది మరియు జాతీయ విముక్తికి చెరగని కృషి చేసింది. మానవ జ్ఞాపక శక్తి వృద్ధి వలయము గతాన్ని మరియు వర్తమానాన్ని అనుసంధానిస్తుంది మరియు నిర్వచిస్తుంది. ప్రతి చరిత్రకు పూర్వీకులు గత దృశ్యాలు తలుపంప మనకు ప్రత్యేక జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. 2 ప్రేరేపిస్తుంది చరిత్రను తిరిగి చూడటము, భావోద్వేగాల బలాన్ని పొందటానికి మరియు హేతుబద్ధమైన ఆలోచనను ప్రేరేపించడానికి ఉత్తమ మార్గము. షెన్యాంగ్లోని ఆధునిక కాలువ ఒక శతాబ్దము చరిత్రలో కష్టాలు, ప్రకాశము, బాధ మరియు ప్రతిఘటన ఉన్నవి. చివరిగా షెన్యాంగ్ పూర్తి విజయం సాధించాడు మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆలింగనకు కొత్త అధ్యాయమైన తెరిచాడు. ఆధునిక కాలంలో షెన్యాంగ్ యొక్క అద్భుతమైన శతాబ్దాన్ని తిరిగి చూస్తే నేటి ప్రజలు చరిత్ర మరియు వాస్తవికత నుండి గ్రహించారు. చరిత్ర ఎప్పుడూ ఆగదు, కానీ మన పురోగతి యొక్క ప్రారంభ దశలో మరింత జాగ్రత్తగా మరియు దృఢంగా ఉంది. ప్రస్తుతము షెన్యాంగ్ పునర్జీవన జాతీయ శ్రేయస్సు, ప్రజలు శ్రేయస్సు వైపు ప్రయాణిస్తుంది. గత శతాబ్దము శ్రేయస్సు మరియు సామాజిక ముందుకు సాగడం నుండి అన్ని అనుభవాలు మరియు పాఠాలు చరిత్రలో పొందపరచబడ్డాయి. మనల్ని అప్రమత్తము చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి. వారింగ్ స్టేట్ కాలము ముగింపులలో యాన్ రాష్ట్రము విస్తరించింది. తూర్పు వైపుగా వెళ్లి లియోషన్ ప్రాంతములోను సమర్థవంతమైన పరిపాలనను అమలు చేసి షెన్యాంగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. క్వీన్ మరియు హాన్ సామ్రాజ్యంలో తూర్పు లియోనింగ్ పై వాన్ రాష్ట్రము వారసత్వంగా పొందావి. మరింత అభివృద్ధి మరియు ఏకీకరణలో షెన్యాంగ్ యొక్క సాంస్కృతిక పునాదిని వేశావి. పశ్చిమ హాన్ రాజవంశము మధ్యకాలం తర్వాత ఈశాన్య చైనాలో ఉద్భవించిన కోగర్గో నేటి లియోనింగ్లో తన స్థానానికి ప్రారంభిస్తున్న స్తంభవించిన మరియు తరువాత పశ్చిమ దిశగా విస్తరించిన చివరికి షెన్యాంగ్తో సహా తూర్పు లియోనింగ్లో ఆక్రమించింది. టాంగ్ రాజవంశము యొక్క చక్రవర్తి గవజంగ్ కాలంలో కోగురు పెర్వటో వద్ద పాలన ఏకాకిరణ యుద్ధములో పడిపోయింది మరియు తూర్పు లియోనింగ్ టాంగ్ రాజవంశంలో ఏకీకృతమైంది. 10వ శతాబ్దము ప్రారంభము నుండి 13వ శతాబ్దము ప్రారంభము వరకు ఖాతిన్ లియోనర్ రాజవంశము మరియు జుర్చెన్ జిన్ రాజవంశము ఉనికిలో ఉన్న 300 సంవత్సరాలు షెన్యాంగ్ పురాతన అభివృద్ధి చరిత్రలో కీలకమైన కాలము. ఈ రాజవంశములో లియోషన్ ప్రాంతాలను కౌంటింగ్లో స్థానిక పరిపాలనను స్థాపన మరియు మెరుగుదల, స్థానిక రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి సంస్థాగత హామీని అందించావి. లియోవో మరియు జుర్చెన్ జిన్ రాజవంశంలో కస్టమ్స్ ప్రకారము నిర్వహణ అనే జాతీయ విధానాన్ని అమలు చేశావి. ఈ భూమిపై ఖాతిన్ ప్రజలు, హాన్ ప్రజలు, బొహాయి ప్రజలు మరియు జుర్చెన్ ప్రజలు సహా అనేక జాతి సమూహాలను కలిసి నివసిస్తావి. చేపలు పట్టడం, పశు శోషణ, వ్యవసాయము, చేతి పనులు మరియు వ్యాపారం యొక్క శ్రేయస్సు కీలలో మరియు సంస్కృతి అభివృద్ధికి అలాగే మత సంస్కృతి ప్రసారానికి పరిస్థితులు మరియు షెన్యాంగ్లో జాతీయ సమూహములో ఏకాకిరణను ప్రోత్సహించింది.
సామ్రాజ్య స్వభావాన్ని పలకరించే శుభభూమి. ఆకాశములో ఉత్తర ధ్రువము వలె అత్యున్నత సార్వభౌమత్వ అందిస్తుంది. ఈ రాజభవనము సామ్రాజ్యము యొక్క జన్మస్థలంగా ఈ భూమిపై నిర్మించబడింది. అన్ని సీజన్లో ముఖ్యమైన మరియు అందమైన దృశ్యాలతో, శుభ సంకేతాలతో హాల్ ఆఫ్ గ్రేట్ అఫైర్స్ ను ఆలింగనము చేసుకుంటాయి. మహారాష్ట్ర స్వభావము కింగింగ్ ప్యాలెస్ ను చుట్టుముడుతుంది. వరుసగా 3 చక్రవర్తులు ప్రయత్నము ద్వారా రాష్ట్ర అధికారాన్ని స్వాధీనము చేసుకున్నారు మరియు ఆరాధన కోసము 10 సార్లు ఈశాన్య దిశగా ప్రయాణించే సంతానము ఈ నగరానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మింగ్ రాజవంశము చివరి మరియు కింగ్ రాజవంశము ప్రారంభ కాలములో వేల సంవత్సరాలలో చరిత్ర కలిగిన పురాతన నగరము షెన్యాంగ్. స్వర్గము నుండి పంపబడిన అవకాశము ద్వారా ఒక సామ్రాజ్య అద్భుతమైన సృష్టించింది మరియు 2 చక్రవర్తులు వలనను కొత్త రాజవంశములో జన్మస్థలంగా మరియు రాజధానిగా అని పేరు మార్చబడిన తర్వాత సారవంతమైన భూమి సైనిక పట్టణం నుండి సామ్రాజ్య రాజధానిగా మరియు ద్వితీయ రాజధానిగా అభివృద్ధి చెందింది. ఇది దాని చరిత్రములను ఒక సంపూర్ణ నగరంగా కొత్త అద్భుతమైన కూడా సృష్టించింది. ఈశాన్య చైనాలోని గొప్ప నగరమై షెంజింగ్ చైనా చరిత్రములను ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. 3 ఫ్లోర్స్ తిరిగేసి మేము 3rd ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ లోన చెట్లు, ఆ చెట్లు అన్ని అంటే ఆర్టిఫిషియల్ చెట్లేని, రియల్ చెట్లు ఏవి కావు. ఇంకా ఇక్కడ ఒక పెద్ద పేపర్ లోనే ఇట్లా రోల్ చేసుకుని పెట్టున్నారు. అంటే అక్కడ ఒక పెన్సిల్ కూడా పెట్టున్నారు. ఇక్కడ మారుతుంది, నెక్స్ట్ కొడితే ఇక్కడ మారుతుంది. ఉంటానా ఇగో ఇది బ్యాక్ ఇక్కడ బ్యాక్ ఇది వచ్చిందా? అది ఎక్కడ ఉందా టచ్? ఎయిర్ టచ్ కన్నా ఇట్స్ ఎయిర్ టచ్. ఇక్కడ ఎయిర్ లో టచ్ చేయాలి. చూసావా? చూసా మారుతుంది. ఓకే, హోమ్ వచ్చిందా? క్లిక్ చేసి వచ్చిందా? అలా మారుతుంది. వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లుంటే వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.